దానికే మన భక్తిని పరిమితి చెయ్యొద్దు. దావీదు భక్తుడు కూడా అన్నాడు, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిరిగాను, శ్రమ వచ్చిన తర్వాత నేను హత్తుకున్నానని చెప్పేసి. ఆ తర్వాత శ్రమ తీరిపోయిన తర్వాత మరలా దేవుని వెంబడించకుండా దూరంగా వెళ్ళిపోలేదు, కానీ హత్తుకున్నాడంటే ఇక విడిచిపెట్టలేదు. మరణం ఎదుర్కొనేంత వరకు దేవుని విడిచిపెట్టలేదు. అలాగే ఎంతోమంది భక్తులు, దానియేలు విషయంలోనైతే ఒక రాజే సెలవిస్తున్నాడు, అనుదినము నీవు సేవించే దేవుడే నిన్ను తప్పిస్తాడు ఒక సింహాల గుహలో నుంచి, ఒక సమస్యలో నుంచి, ఒక శ్రమలో నుంచి అని చెప్పేసి ఒక అన్యుడే సెలవిస్తున్నాడు, మాట ప్రకటిస్తున్నాడు. అంటే అతని అనుదినపు భక్తి ఎంత ప్రభావితం చేసింది ఒక రాజుని చూడండి. అనుదినము మనం చేసే భక్తిలో చాలా దీవెనలు ఉన్నాయి. అనుదినము కంటిన్యూ చేసే ఒక స్తుతిలో, ప్రార్థనలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదములు, మేలు దాగి ఉన్నాయి. అనుదినపు ప్రార్థనలో మన కొరకు అనేక ద్వారాలు తెరవబడతాయి. అనుదిన ప్రార్థనలో మన కొరకు అనేక అభిషేకపు జల్లులు కురియబడతాయి. అలాగే మనం ఆలోచన చేస్తే భక్తులు కూడా ఎవరు, అపోస్తలులు, శిష్యులందరూ కూడా యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒక మేడ గదిలో ఉండి కంటిన్యూగా ప్రార్థిస్తున్నారు. తెగక నిత్యము ప్రతిరోజు వారు కూడుకుంటున్నారు, మానక ప్రార్థిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. అలాగా వారు క్రమం తప్పకుండా చేస్తున్న భక్తిలో, అనుదిన భక్తిలో వారికి ఏం జరిగింది, ఎటువంటి అనుభవం ఎదురైందంటే, దేవుని యొక్క ఆత్మ, దేవుని అభిషేకము అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిపైన వ్రాలినప్పుడు వారు వాక్శక్తి పొందుకున్నారు, వాక్యం ప్రకటించే శక్తి పొందుకున్నారు, అద్భుతములు చేయు శక్తి పొందుకున్నారు. వారి జీవితములే మార్చబడ్డాయి, వారు ప్రపంచానికి దీవెనగా మార్చబడ్డారు. అంటే దాన్ని బట్టి మనమేం నేర్చుకోవాలంటే, అనుదినము చేసే భక్తిలో అలాంటి అభిషేకం మనపైన దిగుతుంది. కాబట్టి మనకు శ్రమ ఎదురైనప్పుడు ప్రార్థించాలని ఉంది బైబిల్లో. నేను శ్రమ ఎదురైనప్పుడే ప్రార్థిస్తాను, నాకు అనారోగ్యం వచ్చినప్పుడే ప్రార్థిస్తాను, నాకు సమస్య వచ్చినప్పుడే ప్రార్థిస్తాను, ఆ తర్వాత నా ఇష్టం అని మనం అనొద్దు. కానీ ప్రతి పరిస్థితిలో అనుదినము మనం దేవుని సేవించే వారంగా, ప్రార్థించే వారంగా, స్తుతించే వారంగా ఉండాలి. అలాగా చేసిన భక్తులు ఎలా దీవించబడ్డారో, ఎలాంటి అభిషేకం పొందుకున్నారో మనం విన్నాం కదా. అలాగా మనం కూడా ఆ భక్తుల వలె ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుని వెంబడించిన తర్వాత మానేసే వారంగా ఉండొద్దు. ఈ వాక్య భాగాన్ని వింటున్న మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మన జీవితం ఎట్లా ఉంది? మనము సీజన్కే, ఒక కాలానికే, ఒక పరిస్థితికే, ఒక అవస్థకే, ఒక అవసరానికే దేవుని లేదా మన భక్తిని పరిమితి చేస్తున్నామా? ఎల్లప్పుడూ దేవుని వెంబడించే వారంగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ వాక్య విరుద్ధమైన ప్రవర్తన మనలో ఉంటే మన జీవితాన్ని దిద్దుకొని, మార్చుకొని, ప్రభుకు అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా జీవించి ఆయనకు సంతోషాన్ని కలిగించే వరంగా అనేక మందికి దీవెనగా మనం మార్చబడదాం. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.